అందరికీ నమస్కారం. దీపావళి యొక్క ప్రధాన వ్రత కథని ఈరోజు తెలుసుకుందాం. పురాతన కాలంలో సుందరి అనే భక్తురాలు నివసించేది. ఆమె చాలా పేదరికంలో ఉన్నప్పటికీ గౌరీదేవిపై అత్యంత విశ్వాసం కలిగి ఉండేది. దీపావళి వ్రతాన్ని చిత్తశుద్ధితో మరియు భక్తితో ఆచరించడం వల్ల తన కష్టాలు పోయి తన కుటుంబానికి ఆశీస్సులు లభిస్తాయి అని సుందరి విశ్వసించింది. సుందరి విశ్వాసం యొక్క కథ. సుందరి ఒక చిన్న గ్రామంలో నివసించేది మరియు ఆమెకు సంపద లేదా భౌతిక ఆస్తులు లేవు. దీపావళి సమీపిస్తుండగా ఊరంతా పండుగకు సిద్ధం చేశారు. ఇళ్లను శుభ్రం చేయడం, తీపి పదార్థాలను చేయడం మరియు కొత్త బట్టలు కొనడం ప్రారంభించారు. అయితే అజ్జాయిలు, అది దీపావళి పండుగలో చేసే ప్రధానమైన ఒక తీపి పదార్థం లేదా పూజ కోసం ఇతర పదార్థాలు తయారు చేయడానికి సుందరి వద్ద డబ్బులు లేవు. పేదరికంలో ఉన్నప్పటికీ సుందరి దీపావళి వ్రతం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె పూజ కోసం ఉపయోగించగలిగిన సహజమైన వస్తువులు దొరుకుతాదేమో అని ఆసక్తితో సమీపంలోని అడవులోకి వెళ్ళింది. చాలా శ్రమతో తన పూజలో భాగంగా గౌరీదేవికి సమర్పించాలని భావించింది. అందుకే ఎండిన ఆకులు, అడవి పువ్వులు మరియు మూలికలను అడవి నుండి సేకరించింది. ఆమె కూడా కొంత మట్టిని కనుగొని అసలు వంటకం చేయడానికి కావలసిన పదార్థాలను కొనుగోలు చేయలేక బురదతో కజ్జాయిలు చేద్దాము అని నిర్ణయించుకుంది. ఇంటికి వచ్చిన తరువాత సుందరి తన నిరాడంబరమైన గుడిసెలో ఒక చిన్న పూజ స్థలాన్ని ఏర్పాటు చేసింది. ఆమె మట్టితో చిన్న కజ్జాయిలు తయారు చేసి వాటిని జాగ్రత్తగా తీర్చిదిద్దింది. దేవత ముందు నైవేద్యంగా ఉంచింది. పూజ సామాగ్రిలో భాగంగా ఆమె సేకరించిన అడవి పువ్వులు మరియు ఆకులను ఉపయోగించింది. చాలా భక్తితో గౌరీదేవికి ప్రార్థనలు చేసింది. సుందరి స్వచ్ఛమైన హృదయంతో గౌరీ పూజను, నోమును నిర్వహించింది. ఆమెకు ప్రార్థనలు మట్టితో చేసిన కజ్జాయిలు, సాధారణ అడవి వస్తువులతో అందించింది. ఆమె దేవిని సంపద కోసం కాదు, తన కష్టాలను భరించే శక్తిని మరియు తన కుటుంబ శ్రేయస్సుని కోరింది. సుందరి భక్తిని మరియు ఆమె హృదయ స్వచ్ఛతకు పొంగిపోయిన గౌరీదేవి ఆమె ముందే ప్రత్యక్షమైంది. సుందరి ఏమీ లేకున్నా కూడా పూజని ఎంతో భక్తితో చేసినది చూసి దేవి కదిలింది. అప్పుడు ప్రత్యక్షమైన గౌరీదేవి చెప్పారు, "నువ్వు నిజమైన భక్తితో నన్ను సంతోషింపచేశావు. నాతో నిజమైన భక్తిని ప్రదర్శించావు సుందరి. నీకు భౌతిక సంపదలు లేకపోయినా నీ హృదయం ప్రేమ మరియు విశ్వాసంతో నిండిపోయింది. నేను నీకు శాశ్వతమైన శ్రేయస్సును మరియు ఆనందాన్ని ప్రసాదిస్తాను" అని చెప్పారు. ఆ సమయంలో మట్టి కజ్జాయిలో నిజమైన బంగారు తీపి కజ్జాయిగా మారిపోయింది మరియు అడవి పువ్వులు, ఆకులు అందమైన సువాసన గల దండలుగా రూపాంతరం చెందాయి. సుందరి ఇల్లు దైవిక కాంతితో నిండిపోయింది మరియు ఆ రోజు నుండి ఆమె మరియు ఆమె కుటుంబం సంతోషం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడింది. ఈ కథ ఆచారాలను నిర్వహించడంలో విశ్వాసం, భక్తి మరియు చిత్తశుద్ధి యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. గౌరీదేవి లేదా లక్ష్మీదేవి మనం అందించే భౌతిక సంపదలకు విలువ ఇవ్వదని, మన ఉద్దేశాల స్వచ్ఛతకు మరియు మన హృదయంలోని భక్తికి విలువిస్తుంది అని ఇది మనకు గుర్తు తెస్తుంది. పేదరికంలో కూడా దీపావళి వ్రతం కోసం సుందరి యొక్క అంకిత భావం ఆమెకు దైవిక ఆశీర్వాదాలను తెచ్చిపెట్టింది. నిజమైన సంపద భక్తిలో ఉంది, భౌతిక ఆస్తులలో కాదు. దీపావళి వ్రతం కేవలం భౌతిక సమర్పణల గురించి కాదు, విశ్వాసం, వినయం మరియు స్వచ్ఛమైన హృదయంతో తమ విధులను నిర్వహించే వారికి దైవిక ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి అని విశ్వాసం. ఇందులో మనం నేర్చుకోవాల్సింది, సుందరి అడవి నుండి అడవి పువ్వులు, ఆకులు, మూలికలు మరియు మట్టిని సేకరించింది. పూజ చేయడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదని చెప్పిస్తుంది. భక్తి అనేది చాలా ముఖ్యమైనది అని మనం తెలుసుకోవచ్చు. నిజమైన కజ్జాయిలు చేయడానికి కావలసిన పదార్థాలు ఆమెకి సరిపోకపోవడంతో సుందరి దేవతకు సమర్పించడానికి చిన్న మట్టి కజ్జాయిల్ని తయారు చేసింది. సుందరి యొక్క నిశ్చాయితీ గల భక్తి గౌరీదేవి యొక్క ఆశీర్వాదాలను ఆకర్షించింది. ఆమె తన సంకేత సమర్పణలను నిజమైన శ్రేయస్సుగా మార్చింది.
నిజమైన సంపద భక్తి మరియు వినయం నుండి వస్తుంది అని నేర్పిస్తుంది. నిజమైన భక్తి హృదయంలో ఉండి నైవేద్యాల్లో గొప్పతనంలో కాదు. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసం మరియు హృదయపూర్వక ప్రయత్నం దైవిక ఆశీర్వాదాలను తీసుకురాగలవు. అందుకే మీరు కూడా ఎంత కష్టం ఉన్నా కూడా అమ్మవారిని భక్తితో హృదయంలో స్వచ్ఛతనంతో పూజ చేసుకుంటే మన కష్టాలన్నీ తీరిపోయి మనకి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. మన కష్టాల్ని పోరాడగలిగిన శక్తి మనకు దొరుకుతుంది అని నమ్ముదాం. దీపావళి భారతదేశంలో అత్యంత గొప్ప ఆనందంతో జరుపుకునే పండుగ. అయితే మనం ఈ దీపాలను ఎందుకు వెలిగిస్తాము మరియు ఈ పండుగ మనకు ఎందుకు చాలా ముఖ్యమైంది అని తెలుసుకుందాం. దీపావళి యొక్క మూలాలు భారతీయ పురాణాల్లో చూసినట్లయితే అత్యంత అందమైన మరియు గౌరవనీయమైన కథలలో ఒకటైన రామాయణానికి తిరిగి వెళ్తాయి. రామాయణంలో అయోధ్య రాకుమారుడైన రాముడు, అతని భార్య సీత మరియు అతని నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడి జీవిత కథను చెప్పే ఇతిహాసం. రాముడు తన రాజ్యం నుండి 14 సంవత్సరాలు బహిష్కరించబడ్డాడు. వారు రాజ్య భవనాలని, సౌకర్యాలని వదిలి అడవులకి ప్రయాణం ప్రారంభించారు. కానీ ఈ ప్రయాణం కేవలం అజ్ఞాతవాసం కాదు. రాక్షస రాజు రావణుడు సీతను అపహరించాడు. ఇది మంచి మరియు చెడు మధ్యన జరిగిన యుద్ధంగా మారింది. లంక బంగారు రాజ్యాన్ని పాలించిన రావణుడు శక్తివంతమైన మరియు భయంకరమైన రాజు. సీతను తన రాజ్యానికి తీసుకెళ్లిన తరువాత అతను ఆమెను వెళ్ళనివ్వలేదు. కానీ రాముడు, హనుమంతుడు మరియు అతని వానర సహాయంతో రావణుడిపై యుద్ధం ప్రకటించాడు. రాముడు మరియు రావణుడి మధ్య చాలా రోజులు జరిగిన మహాయుద్ధం చివరిగా రాముడు తన ఆసన్నమైన శౌర్యంతో మరియు దైవిక ఆశీర్వాదంతో రావణుడిని ఓడించారు, సీతని రక్షించారు, దుష్ట పాలనకు ముగింపు పలికారు. రావణుడిని ఓడించిన తరువాత రాముడు, సీత మరియు లక్ష్మణులు అయోధ్యకు తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఇది వరకు 14 సంవత్సరాలు వనవాసం ముగింపు మరియు వారి రాజ్యం వారు తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురుచూశారు. రాముడు అయోధ్యకు వచ్చిన తరువాత తమ ప్రియమైన రాజు మరియు రాణిని స్వాగతించడానికి నగరం మొత్తం నూనె దీపాలు వెలిగించారు. ఈరోజు చీకటిపై కాంతి సాధించిన విజయం, చెడుపై మంచి సాధించిన విజయం మరియు మనం ఇప్పుడు దీపావళి అని పిలువబడే పండుగ ప్రారంభమైనది సూచిస్తుంది. దీపాల యొక్క కాంతి జ్ఞానం, ఆశ మరియు శ్రేయస్సుని యొక్క కాంతిని సూచిస్తుంది. ఇది అజ్ఞానం మరియు నిరాశను తొలగిస్తుంది అని నమ్ముతారు. దీపావళి అనేది కుటుంబాలు, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి చేసుకునే పండుగ. మన ఇల్లు మరియు హృదయాలను వెలిగించుకోవడానికి, శ్రేయస్సు కోసం ప్రార్థించుకోవడానికి మరియు ఇతరుల ఆనందాన్ని పంచుకోవడానికి ఇది సమయం. పండుగ కేవలం రాముడు తిరిగి వచ్చిన వేడుక మాత్రమే కాదు. సమయం ఎంత చీకటైనా, ఎంత చీకటిగా అనిపించినా మార్గం చివరిలో ఎల్లప్పుడూ కాంతి ఉంటుంది అని మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. రాముడు ఉన్నట్లే మనం కూడా మంచితనం, దయ మరియు ధైర్యాన్ని విశ్వసించాలి. కాబట్టి ఈ దీపావళి మీరు దీపాల్ని వెలిగించి శ్రీరాముని కథను మరియు ఈ పండుగ యొక్క లోతైన అర్థాన్ని గుర్తు తెచ్చుకోండి. మీలోని కాంతి మరింత ప్రకాశవంతంగా ప్రకాశింపచేయడానికి మరియు మీరు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని ఎన్నుకోండి. మీ అందరికీ చాలా సంతోషకరమైన మరియు సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మహాభారతం ఇతిహాసం నుండి దీపావళి యొక్క నిజమైన కథను అన్వేషించబోతున్నాం. మనలో చాలా మంది ఈ పండుగని చీకటిపై కాంతి సాధించిన విజయంగా జరుపుకుంటాం. అంతగా తెలియని మహాభారతం నుండి దీపావళి సంప్రదాయాలలో అంతర్భాగమైన కథలోకి ప్రవేశిద్దాం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. రావణుడిని ఓడించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడానికి దీపావళికి సంబంధం ఉందని మనలో చాలా మందికి తెలుసు. కానీ మహాభారతం ప్రకారం ఈ పండుగకు
అనుసంధించబడిన మరొక కథ ఉంది. రాక్షసరాజు నరకాసురునిపై కృష్ణుడి విజయం. చాలా కాలం క్రితం మహాభారత కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భూమి దేవత అయిన భూమిదేవి యొక్క కుమారుడు మరియు అపారమైన శక్తిని కలిగిన వ్యక్తి. దేవతకి జన్మించినప్పటికీ నరకాసురుడు అహంకారం పెంచుకున్నాడు మరియు స్వర్గాన్ని మరియు భూమిని భయపెట్టడం ప్రారంభించాడు. అతను రాజ్యాలను జయించాడు. వేలాది మంది స్త్రీలను బానిసలుగా చేసుకున్నాడు. అతని క్రూరత్వానికి హద్దులే లేవు. దేవతలు నిస్సహాయులయ్యారు మరియు సహాయం కోసం శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుని దౌర్జన్యాన్ని అంతం చేసే బాధ్యతను తీసుకున్నారు. అయితే సత్యభామ ఈ యుద్ధానికి కృష్ణుడితో ఎందుకు వచ్చింది? ఇక్కడే ఆసక్తికరమైన మలుపు ఉంది. చూడండి, నరకాసురుడు తన తల్లి భూమిదేవి మాత్రమే అతన్ని చంపగల వరంతో భూమికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు భూమిదేవి అవతారమైన సత్యభామను తనతో పాటు పోరాడడానికి తీసుకుపోయారు. కృష్ణుడు మరియు నరకాసురుల మధ్య యుద్ధం చాలా తీవ్రమైంది. యుద్ధం ఒక వేడిలో నరకాసురుడు ఒక బాణంతో కృష్ణుడిని గాయపరిచాడు. సత్యభామ తన భర్త గాయపడడం చూసి కృష్ణుడి ధనుస్సుని తీసుకొని దైవిక శక్తి ఉత్తనతో నరకాసురుని కాల్చివేసింది. సత్యభామ తన తల్లి అవతారం కాబట్టి రాక్షసుడి వరం అందించి ఆయన ఓడిపోయారు. నరకాసుర పతనంతో శాంతి పునరుద్ధరించబడింది మరియు ఖైదు చేయబడిన వేలాది మంది మహిళలు విడుదలయ్యారు. రాక్షసుడి పాలన ముగిసినందుకు ప్రజలు దీపాలు వెలిగించి ఆనందించారు. ప్రధాన దీపావళి పండుగకు ఒకరోజు ముందు ఈ రోజుని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలను కూడా వెలిగిస్తాము. కాబట్టి మనం దీపావళి జరుపుకున్నప్పుడు కృష్ణుడు మరియు సత్యభామ యొక్క శౌర్యాన్ని మరియు వారు నరకాసురుడిని తెచ్చిన చీకటిని ఎలా ముగించారో గుర్తు తెచ్చుకోండి. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, మన జీవితాల్లో సానుకూలత, ధైర్యం మరియు ధర్మంతో వెలుగులు నింపాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.